హలో గైస్, నిన్న అమ్మ వాళ్ళు వదిన అన్న అందరూ వచ్చారు. వస్తూ వస్తూ ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చారో చూడండి. ఒకసారి ఏమేమి తీసుకొచ్చారో అన్నీ ఒకసారి చూపిస్తాను. మైసూర్ పాక్, బాదుషా, కోవా కజ్జికాయ, కోవా. టేస్ట్ చేద్దాం మధ్యలో ఎలా ఉందో. బాగుంది. మధ్యలో మా బుడగాడు వచ్చాడు. కజ్జికాయలు, ఎవరికి తెచ్చారా అభిమా ఇవన్నీ? నాకే తెచ్చారా? ఇవి అరిసెల పిండి, అంటే పాకం చేసిన అరిసెల పిండి. ఎందుకు అనంటే అరిసెలు ఎక్కువ చేస్తే అవి ఒక 1 వీక్ తర్వాత నూనె వాసన వస్తాయి. సో అందుకని చెప్పేసి పిండి తయారు చేసుకొని తీసుకొచ్చారు. ఇక్కడ ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఈవెన్ ఇది ఒక 2-3 మంత్స్ కూడా స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక 10-15 వరకు వేసుకొని తినేసేయచ్చు. సో అందుకని ఇది పిండి తీసుకొచ్చారు. మధ్యలో వీడి కోతి వేషాలు వేస్తున్నాడు. కోతి పిల్ల. సో ఇప్పుడు బిస్కెట్స్ కూడా తీసుకొచ్చారు. ఇదేం బిస్కెటో నాకు పేరు తెలీదు. ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ బిస్కెట్. ఇవి తెలుసు, ఇవి చాలా బాగుంటాయి. ఇవి కొబ్బరి బిస్కెట్లు అంటారు వీటిని. ఓ బుజ్జి, హాయ్ చెప్పు. హాయ్. మునీంద్రమ్మ కళ్ళు ఎట్లా పెడతా చెప్పు. ఇట్లా పెడుతుందంట, ఎక్కిరిస్తున్నారు చూడండి. ఇవి వచ్చేసి రాగి బిస్కెట్స్. బాగుందా? బాగుందంట, సూపర్ ఉందంట. నెక్స్ట్ ఇప్పుడు స్వీట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు స్నాక్ ఐటమ్స్. ఇవి బుడ్డకారాలు. మా సైడు, మేము రాయలసీమ సైడు వీటిని బుడ్డకారాలు అంటాము. అండ్ చెకోడీలు. ఇవి స్పైసీగా కారంగా చాలా బాగుంటాయి. అండ్ వీటిని కొన్ని ప్లేసెస్లో గవలు, కారం గవలు అని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ చిప్స్. అప్పలాలు. అంటే ఇవి 2-3 డేస్, అంటే ఇందులో ఆనియన్ వేసి చేస్తారు కాబట్టి ఇవి 2-3 డేస్ కంటే ఎక్కువ ఉన్నాం, అందుకే తక్కువ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇది ఎలక్కాయ. ఇది చాలా రేర్ ప్లేసెస్లో అమ్ముతారు. ఈ ఎలక్కాయ ఏంటి అంటే దీన్ని, సో ఎలక్కాయ అనేది మనకు అందరికీ తెలిసిందే, వినాయకుడికి నైవేద్యంగా పెడతాము. సో దీన్ని ఎలా చేస్తారు అంటే ఈ లోపల ఉన్న గుజ్జునంతా తీసి దాంట్లో స్పైసీ అంటే సాల్ట్ ఐటమ్ ఉంటుంది అండ్ స్వీట్ ఐటమ్ కూడా చేస్తారు దీంతో. ఇదేంటంటే సాల్ట్ ఐటము, దీంట్లో ఉప్పు కారం ఇంకేవో వేస్తారు. సో ఇదైతే స్పైసీగా ఉంటుంది. సో దీన్ని ఇలానే యాజ్ ఇట్ ఈస్ ఇలానే అమ్ముతారు. సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని తినేసారు. ఇది సాల్ట్ రిలేటెడ్. స్వీట్ కూడా ఉంది దీంట్లో. అదే ఎలక్కాయ గుజ్జుని బెల్లం వేసి ఏదో చేసి స్వీట్ ఐటమ్ ఇది. లైక్ ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రూట్స్. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్కి వచ్చేసరికి, ఇప్పుడు కమింగ్ సీజన్, ఇప్పుడు వస్తున్న సీజన్కి మనకి ఫ్రూట్స్ వాటర్ మిలన్ అండ్ దోసకాయ. సో ఇది దోసపండు, కర్బూజా, మస్క్ మిల్క్. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. సో ఫైనల్గా అన్నీ పట్టవు కాబట్టి సో అవి కొన్ని పెట్టేస్తాం ప్లేట్లో. సో ఫైనల్గా ఫ్రూట్స్కి వచ్చేసాం. సో ఇవి అమ్మ వాళ్ళు వస్తూ నా కోసం తీసుకొచ్చిన అన్ని పిండి వంటలు.
అండ్ లాస్ట్ ఫైనల్లీ ఇదేదో సమ్ స్వీట్ మర్చిపోయాను నేను, అది మా వాడు టేస్ట్ చేసి చెప్తాడంట ఎలా ఉందో. ఎలా ఉంది బుజ్జి? బాగుందంట, సూపర్ అంట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు వస్తూ ఈవెన్ మా వాడు మరీ ఎత్తి మరీ చూపిస్తున్నాడు దోసకాయ అని చెప్పేసి. ఏంది బుజ్జి ఇది? దోసకాయ. ఎవరి కోసం తెచ్చినా? ఎవరి కోసం? నా కోసం. బేబీ ఆడుంది, బేబీ బొజ్జలో ఉందంట బేబీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పువ్వులు చూసారా ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో. ఇవన్నీ కూడా మా చెట్లకి, మా ఇంటి దగ్గర మేము మా చెట్లకి పూసిన పువ్వులండి ఇవన్నీ. ఏ ఒక్కటి కూడా కొన్నది కాదు. కనకాంబరాలు అంటాం వీటిని. ఇవి కనకాంబరాలు, కొమ్మ కనకాంబరాలు. వీటిలో ఇది మర్వం అంటారు, కొన్ని మాస్పత్రి కూడా వేస్తారు. ఇది మాస్పత్రి ఆకు, ఇది మర్వం. సో ఇవి వేసి అల్లినవి. ఇది స్మెల్ ఈవెన్ కోకోనట్ ఆయిల్లో కూడా వేసుకొని తలకి పట్టించుకుంటారు. సో స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఆలివ్ ఎస్పెషల్లీ. రోజా పూలు ఇవి ఊర్లో నుంచి తీసుకొచ్చేసరికి కొంచెం వాడినట్లయింది అంతే. ఇవి కూడా మా చెట్లకి పూసినవే. ఇవి వచ్చేసేసి గుండు మల్లె పూలు అంటారు వీటిని. మల్లెపూలల్లో ఇవి ఒక రకము, మీరు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, విడిగిన తర్వాత మనకి అదే పువ్వులు అనేవి ఇలా అవుతాయి. పెట్టుకుంటే చాలా బాగుంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ జాజి పూలు, సెంటు జాజి అంటారు వీటిని. జాజి పూలల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలు టైప్స్ ఉంటాయి. ఇవి వచ్చేసేసి సెంటు జాజి. సో ఫైనల్గా వీళ్ళందరూ వచ్చేటప్పుడు స్వీట్స్, ఫ్రూట్స్, ఫైనల్గా పువ్వులు అన్నీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. సో ఫైనల్గా అంతా ఒక లుక్ వేసేద్దాం.